హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమితా తెలుగు బ్లాగ్స్. ఫస్ట్ థింగ్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా ఈ రోజు అయితే కొంచెం నా డైలీ రొటీన్తో పాటు ఈ రోజు అయితే మేము ఐటీఐకి వెళ్ళాము. యాక్చువల్గా ఈ మధ్యలో కొంచెం నేను మొబైల్స్ ఎక్కువగా చూడడం కానివ్వండి, లేదు అంటే వీడియోస్ ఎడిటింగ్ ఎక్కువగా చేయడం వలన నాకు మధ్యలో కొంచెం హెడేక్ వచ్చినట్లు అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అక్షరాలు సరిగ్గా కనిపించట్లేదు. అంటే మనము లెటర్స్ రానివ్వండి, లేదు అంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ అవన్నీ రాస్తూ ఉన్నప్పుడు సరిగ్గా కనిపించట్లేదు. సో అందువల్లనే విజన్ కేట్ అయితే వెళ్ళాము. సో ఇంకా నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేవరానే ఈరోజైతే మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించేశాను. పంపించేసిన తర్వాత నేను ఓట్స్ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో దానికోసం అయితే మనం కొంచెం ఒక 10 minutes నానబెట్టుకోవాలి ఓట్స్, లేదు అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. అందులోపలికి అయితే నేనైతే ఈరోజు బనానా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా బనానా కొంచెం పాడవుతున్నట్లు అవుతూ ఉన్నాయి. సో యాక్చువల్గా ఎందుకో 2 daysకి అలా అవుతున్నాయి. అవి బయట చూడడానికి కొంచెం అలా ఉన్నా కూడా లోపల మాత్రం గట్టిగానే ఉంటున్నాయి. మీరు వద్దు అనుకుంటే బనానాని స్కిప్ చేసేసి వేరే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అందులోపలికి ఖర్జూరం అవన్నీ యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే ఈరోజు అవన్నీ ఏవి కూడా యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఇంట్లో అయితే కొంచెం స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో కొంచెం స్ట్రాబెర్రీస్ అండ్ బనానా అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర స్మూతీ జారు ఇంతకంటే పెద్దది లేదు, అందువల్లనే నేను 2 times ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్గా స్మూతీ జార్ పెద్దది ఉందనుకోండి, యాక్చువల్గా ఓట్స్తో పాటే బనానా కానివ్వండి, వేరే ఫ్రూట్స్ ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా నేనైతే ఇందులోపలికి బనానా, స్ట్రాబెర్రీస్, కొంచెం ఓట్స్ నానబెట్టాను కదా, అవి మిల్క్తో పాటు కొంచెం మిక్సీ పట్టుకున్నాను. అండ్ అందులోపలికి నేను కొంచెం బాదం మిక్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తానండి. అదే మనకి బయట దొరుకుతుంది కదా బాదం మిక్స్ పౌడర్. సో అది అందులోనే కొంచెం షుగర్ ఉంటుంది అన్నట్లు బాదం మిక్స్ పౌడర్లో. అందువల్లనే ఇంకా నేను బయట ఎడిషనల్గా ఎలాంటి షుగర్ కానివ్వండి ఏది కూడా యాడ్ చేయట్లేదు. సో ఇంకా ఇదైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కావాలి అనుకుంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలాంటివి యాడ్ చేయొచ్చు. ఇంకా వేరే ఫ్రూట్స్ అంటే యాపిల్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఇంకా మనం కొంచెం మార్నింగ్ తాగామంటే ఆల్మోస్ట్ మనకి డిన్నర్ కాదు, లంచ్ టైం వరకు మనకి కొంచెం టమ్మీ ఫుల్గానే అనిపిస్తుంది. ఇంకా ఇదంతా ఎందుకు అనుకుంటే అసలు మిక్సీ పట్టకుండా నార్మల్గా డైరెక్ట్గానే యాడ్ చేసుకొని కూడా తాగేయొచ్చండి. అండ్ నేను నెక్స్ట్ అయితే ఇంకొక దాని గురించి ఈరోజు మాట్లాడుదాం అనుకుంటున్నాను. నార్మల్గా మీరు మీ లైఫ్లో వచ్చిన ప్రతి సినిమాని థియేటర్లోనే చూస్తారా, లేదు అంటే ఇంట్లోనే చూస్తారా, లేదు అంటే థియేటర్లో చూస్తేనే మరి పీస్ఫుల్గా ఉంటుంది అనే టైప్ అనేది కూడా నాకు చెప్పండి. సో ఇంకా ఈ రోజైతే నేను నా స్టోరీస్ కొన్ని చెప్తాను మీకు. నాకైతే అసలు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అంటే అస్సలే ఇష్టం ఉండదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు అస్సలే సౌండ్ పొల్యూషన్ పడదు. అంటే కొంచెం రట్టి అరుపులు రానియండి, లేదు అంటే గట్టిగా మాట్లాడినా కూడా అలాంటివి అస్సలే నాకు పడవు అన్నట్లు. వెంటనే హెడేక్ వచ్చినట్లు అవుతుంది, మొత్తం బాడీ అంతా ఫీవరిస్ట్ అనిపిస్తుంది. సో అందువల్లనే నేను అస్సలే థియేటర్స్కి వెళ్ళను. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం మూవీ ఉంటుంది కదా, ఒక మూవీలో ఐ థింక్ అదే డాన్స్ మూవీ ఒకటి ఉంటుంది చూసారా, చెవులలో నుంచి చాలా శాంతం ప్రశాంతం. సో నేను అదే టైపు. నా చాలా వరకు శాంతం ప్రశాంతంగా అలా ఉండాలి, రట్టి అస్సలే నా వల్ల అవ్వదు. సో అది అండ్ దాంతోపాటు మాకు చిన్నప్పటి నుంచి కూడా థియేటర్లకి వెళ్ళడం అనేది పెద్దగా అలవాటు లేదు. ఆల్రెడీ నేను చెప్పాను. సో మాదొక పల్లెటూరు, అక్కడ ఎలాంటి సినిమా థియేటర్స్ కూడా ఉండవు. కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళే వాళ్ళం. సో నేను నా లైఫ్లో చూసిన సినిమాల పేర్లు చెప్తాను, మీరైతే షాక్ అవ్వద్దు. ఒకప్పుడు హనుమాన్ జంక్షన్, తర్వాత వచ్చేసి పుట్టింటికి రాచెల్లి, నువ్వు నాకు నచ్చావు, పోకిరి, జులాయి. అండ్ నెక్స్ట్ పెళ్ళైన తర్వాత 2 సినిమాలు, ఒకటి కంచే మూవీ, రెండోది వచ్చేసి ఆ మూవీకి వెళ్ళామంతే. ఇంకా ఆ మూవీయే లాస్ట్ మూవీ మేము వెళ్ళింది. అదే తెలుసు కదా, సమంత అండ్ నితిన్ది. అవి కూడా కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే వాటికి వెళ్ళాను. అండ్ సరే ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ అయితే ఐఈసీకి వచ్చాము. ఐఈసీ అంటే అదే ఐ కేర్, దానికి ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఐ సెంటర్. అండ్ ఇక్కడైతే అన్ని రకాల మనకి గ్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీటికి అయితే చాలా వరకు కొంచెం ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్, రేబన్ రావచ్చు, లేదు అంటే మైటెల్ కోర్స్, ఇలా చాలా బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో అందువల్లనే మనకి కొంచెం ఎక్కువ ప్రైసే ఉంటుంది. నార్మల్ అయితే ఒక 10,000 అలా ఉంటాయి అన్నట్లు. సో నార్మల్ అవి బ్రాండెడ్ కాబట్టి ఓకే పెట్టవచ్చు, ట్రోచు అండ్ అలాంటివి కూడా అన్నీ ఉంటాయి. అండ్ మేమైతే దీనికి అపాయింట్మెంట్ అయితే 2 months ముందే తీసుకున్నాము. యాక్చువల్గా ఈరోజు నేను, నాతో పాటు మా హస్బెండ్ కూడా చెకప్ చేయించుకోవాలనుకుంటున్నాడు. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే స్పెట్స్ ఉన్నాయి, బట్ ఇంకా సైట్ ఏమన్నా ఇంక్రీజ్ అయిందా అని చెప్పేసి. బట్ నాకైతే ఇంకా అలాంటివి ఏమీ లేవులేండి. కానీ ఈ మధ్యలో చెప్పారు కదా, మేబీ సైట్ వచ్చినట్లు అనిపిస్తుంది, అందుకోసమే నేను వచ్చాను.
సరే ఇంకా నెక్స్ట్ మళ్ళీ కమింగ్ టు ద టాపిక్ వస్తే, నేను నిన్న న్యూస్లో ఒకటి చూశాను. అదే మూవీ అని వెళ్ళేసి తొక్కిసలాటలో వైఫ్ అండ్ ఒక బాబు చనిపోయాడు అని చెప్పేసి నాకైతే చాలా వింతగా అనిపించింది. అసలు ఫస్ట్ తిన్న ఆ మూవీస్ ఏమైనా ఫ్యామిలీతో వెళ్ళే మూవీసా? అవి రాదు కదా. అభిమానం ఉండాలి లేంటి కానీ మరి మన ప్రాణాలు పోయేంత అభిమానం అయితే ఉండకూడదు అనిపించింది. నేను నార్మల్గా ఎప్పుడైనా ఒకటి చెప్తాను, ఏ సెలబ్రిటీస్ అయినా వచ్చారనుకోండి మనం ఒక ముందు వెనక్కి వేయాలి, ముందుకు వేయకూడదు. సెలబ్రిటీస్ అందరూ కూడా మంచిగా జెట్ సెక్యూరిటీ తోటి వెళ్ళిపోతారు, కనీసం మనల్ని ముట్టుకోరు వాళ్ళు. వాళ్ళకి నార్మల్ ఒక మూవీ చేస్తేనే కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ముందుగా కావాల్సింది మనకంటూ ఒక ఇల్లు, కారు, పిల్లలు అండ్ వాళ్ళ చదువులు. సో మనం మెయిన్గా దాని మీదనే ఫోకస్. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. నార్మల్గా మన అందరి లైఫ్లో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఒక భాగమే. యాక్చువల్గా ఒక్కొక్క విధంగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. కొంతమంది మూవీస్ చూసి, కొంతమంది టీవీ షోస్ చూసి, ఇలా డిఫరెంట్. అంతేగాని మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఎంటర్టైన్ అవ్వాలి కానీ మన జీవితమే మొత్తం ఎంటర్టైన్మెంట్ అవ్వాల్సింది రాదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను బిగ్ బాస్ షోకి చాలా పెద్ద ఫ్యాన్ని, రెగ్యులర్గా చూస్తాను. అంతేనా నా పనులు మానుకొని నేను ఎప్పుడూ చూడను. ముందు నా వర్క్స్ చేసుకొని, ఈవెన్ నేను యూట్యూబ్ వీడియోస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే అది చేసుకొని, నా వర్క్ చేసుకొని, అన్నీ చేసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు వంట చేసేటప్పుడు చూస్తాను. అదేంటి అసలు చూడకుంటే ఏమవుతుంది అంటే ఏం అవ్వదు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఎంటర్టైన్ అవుతాను ఆ షోని చూడడం వలన. సో నేను అందువల్లనే అది చూస్తాను. అంతేకాని బిగ్ బాస్ షో చూడాలంటే ఒక 1000 రూపాయలు పెట్టాలి నువ్వు రోజుకి అంటే నేను అస్సలే పెట్టను. అండ్ అదే బిగ్ బాస్ షో నేను యూట్యూబ్లో వస్తుంది, నేను ఊహులు అలాంటివి చేసుకోవాలన్నట్టు. యాక్చువల్గా అమెరికాలో వాటికి మనం సపరేట్గా మనీ పే చేయాల్సి ఉంటుంది. అసలు నేను ఎప్పుడు కూడా అలా పే చేయను. ఓన్లీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసినవే చూస్తాను. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను బిగ్ బాస్ షోకి ఫ్యాన్ని, అంతేనని షోలో వచ్చి యాక్ట్ చేసే వాళ్ళకి రాదు. షోకి కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ నాకు ఆ షో యొక్క ప్యాటర్న్కి మనం ఫ్యాన్స్ అంతే. ఈవెన్ మనం మూవీస్ కూడా అలానే ఉండాలి. ఆ మూవీ మంచిగా ఉండి లోపల మ్యాటర్ ఉంటే నచ్చాలి. సరే మనకి ఒక అభిమానం అంటే ఉండొచ్చు, అంతేకాని వాళ్ళ కోసం మనం ఏడ్చి కొట్టుకొని పట్టనోడితోటి కొట్టించుకొని వాడిని రొట్టి వాడి మీద పడే అంత అభిమానం అయితే అవసరం లేదు. అయినా కూడా నాకు ఒక డౌట్, ప్రజెంట్ చాలా వరకు సూపర్ హిట్, డూపర్ హిట్, ప్యాన్ ఇండియా, పాప్కార్న్ ఇండియా అనే మూవీస్ అన్ని కూడా నా బ్రెయిన్కి అయితే అసలు ఎట్టలేదు. నా బ్రెయిన్ ప్రాబ్లం అంటారా లేదు అంటే సినిమాల ప్రాబ్లమో నాకు అర్థం రాదు. నాకు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలు నా బ్రెయిన్ అసలు ఎట్టలేదు. నాకు తెలిసి ఒక 10 minutes to 20 minutes చూసి వదిలేసాను అన్నట్లు. ఫైనల్లీ నేను ఏమంటానంటే ఫస్ట్ తిని మన మీద మనం ప్రియారిటీ ఇచ్చుకుందాం, మనం మన కోసం ఇంపార్టెన్స్ ఇచ్చుకుందాం. అండ్ మన ఫ్యామిలీ కోసం, అంతేకాని ఎవరి కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఆలోచించుకుంటారు కదా. మీ కోసం ఎవరు ఆలోచించాలి కదా. అయ్యో నా కోసం కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు. మీకెందుకు అంతా. అండ్ నాకు రీసెంట్ టైంలో నచ్చిన మూవీ ఉంది, అదే లక్కీ బాస్టర్ మూవీ. మీలో ఎంతమందికి నచ్చింది? యాక్చువల్గా నేను అది నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదా, అక్కడ చూశాను. బట్ అలాంటి మూవీస్ అంత బడ్జెట్ క్రియేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనకు అలాంటివి పెద్ద రేట్ నచ్చవు అన్నట్లు. ఓన్లీ కూడా మేనరిజాలు చూపించి ఏదో క్యారెక్టరైజేషన్ మీద పోతేనే మనకు బాగా నచ్చుతుంది. సో జనాలు వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి తీసే వాళ్ళు కూడా ఎక్కువ అవే తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ నాకు నిన్న ఆ మూవీ అయితే మంచిగా అనిపించింది. నిజంగా రియలిస్టిక్ గా, అంటే మనుషులు ఒకడు డెవలప్ అయిన తర్వాత వాడితోటి ఎలా బిహేవ్ చేస్తారు, వాడు నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చూస్తారు అనేసి. మీలో ఎంతమంది చూసారో నాకు చెప్పండి. లేదు అంటే నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి, చాలా బాగుంటుంది లక్కీ బాస్టర్ అనే మూవీ. నాకు రీసెంట్ టైమ్స్లలో కొంచెం మంచిగా అనిపించిన మూవీ అయితే అదే. సో అండ్ నెక్స్ట్ థింగ్ అయితే మేమైతే ఇంట్లో ఇక్కడైతే చెకప్ చేయించుకున్నాము. యాక్చువల్గా అయితే ఇంట్లో మొత్తం కూడా వాళ్ళు చూసారైతే నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. బట్ కొంచెం లెఫ్ట్ ఐ మాత్రము లైట్గా సైడ్ లాగా ఉంది అన్నారు. బట్ మీకు ఏం అవసరం లేదు స్పెట్స్ అని అయితే చెప్పారు. అంటే నార్మల్గా చాలా తక్కువ అన్నట్లు. జస్ట్ ఒక్క లెటర్ ఏదో నేను మిస్టేక్ చెప్పాను, అంటే సైడ్ ఎట్ అనిపించలేదు అంతే. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఓకే అన్నట్లు. సో ఇంత మేమైతే ఇంత స్పెట్స్ అయితే ఇక్కడ ఏమీ కూడా తీసుకోలేదు. ఎందుకు అంటే నాకు అవసరం లేదు అని చెప్పారు. అండ్ మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంది, ఏమీ కూడా పెరగలేదు అని చెప్పారు. ఒకవేళ మనం రావాలి అనుకుంటే ఎవరైనా ఇండియా వెళ్ళినప్పుడు మనం తెప్పించుకోవచ్చు అన్నట్లు. సో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చూపిస్తే మనకు అక్కడ కూడా ఇస్తారు కాబట్టి అలానే చాలా మంది అట్లనే తెప్పించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం చాలా వరకు ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం 16,000 అలా పెట్టాల్సి ఉంటుంది. కొంచెం మంచి వేరే ఉండాలి అంటే నార్మల్గా అయితే 8,000 అలా కూడా వస్తాయిలేండి రాని, అంత అవసరం లేదు రాని. అందరి ఇంట్లో మనకి ఆల్మోస్ట్ ఇంట్లో ఇండియా నుంచే తెప్పించుకుంటారు. అండ్ నార్మల్గా ఈ విజన్ రానియండి, లేదు అంటే డెంటల్ రానియండి, వీటికి మనం సపరేట్గా మళ్ళీ మనీ పే చేయాలండి. అంటే సపరేట్గా మీన్స్ ఎవ్రీ మంత్ మేము కడతాం కదా, అదే
ఇన్సూరెన్స్. సో, ఆ ఇన్సూరెన్స్ కొంతమంది ఏంటంటే ఈ విజన్‌కి వీటికి తీసుకోరు. బట్ మేమైతే అన్నిటికి కూడా తీసుకున్నాము. సో, ఇంకా అందువల్లనే ఏంటి అంటే ఇప్పుడు ఇది మాత్రం మాకు ఇన్సూరెన్స్‌లోనే కవర్ అయిపోతది. మేము సెపరేట్‌గా ఏం మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నాకు తెలిసి అయితే మళ్ళీ ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది అనుకుంటా. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ మనము వెళ్ళి చూయించుకోవచ్చు. బట్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకోండి, ట్రీట్మెంట్ మాత్రం మళ్ళీ మనం సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటది. ఇప్పుడు మేము తీసుకుంది ట్రీట్మెంట్ కాదు కదా, ఓన్లీ కూడా నార్మల్‌గా జనరల్ చెకప్పే. అంటే మాకేమైనా సైట్ ఇంక్రీజ్ అయిందా, ఏదైనా ఉందా అని చెప్పి తెలుసుకోవడమే కాబట్టి సో మేమేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మీకు ఇలా ప్రాబ్లం ఉంది అన్నింటే ఏదైనా చెప్పి ఈవెన్ స్పెడ్స్ తీసుకోమన్నా, లేదు అంటే ఏమైనా మెడిసిన్స్ తీసుకోవాలన్నా, లేదైనా వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేసినా కూడా వాటన్నిటి కూడా మళ్ళీ మనం సెపరేట్‌గా మనీ పే చేయాలి. అంటే కొంచెం ఇన్సూరెన్స్‌లో కవర్ అయ్యేది ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతది. వన్స్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవ్వంది ఏదైనా కూడా మళ్ళీ మనం పే చేయాలి. ఈవెన్ మేము డెంటల్‌కి వెళ్ళాము రీసెంట్‌గానే. అది కూడా అంతే. నార్మల్‌గా ఒకసారి క్లీనింగ్ చేశారనుకోండి ఫ్రీనే, లేదు అంటే డీప్ క్లీన్ చేయాలన్న డెంటల్స్ అవన్నీ కూడా మళ్ళీ మనం సెపరేట్‌గా మనీ పే చేయాల్సి ఉంటది. అండ్ నేను నా ఇంటర్‌లో ఉన్నప్పుడు నేను ఇట్లా ఐ కేర్‌కి వెళ్ళాను. అప్పుడు డిఫరెంట్‌గా ఉండేది. ఎలా ఉండేదంటే కొంచెం దూరంగా కూర్చోబెట్టి లెటర్స్ అన్ని చదివిపిచ్చేవాళ్ళు. సో, ఇది కూడా అంతేనని ఇప్పుడు కొంచెం మొత్తం సిస్టమ్ మారింది ఇక్కడ. మేబీ మన దగ్గర కూడా మారి ఉండొచ్చు. బట్ నేను నా ఇంటర్ తర్వాత వెళ్ళలేదు కాబట్టి నాకు ఇవన్నీ కొంచెం డిఫరెంట్‌గానే అనిపించాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక కోరిక ఉంటది. లైఫ్‌లో మాత్రం స్పెడ్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకైతే పెట్టుకోలేదు. ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకో నాకు స్పెడ్స్ అంటే అస్సలే ఇష్టం ఉండదు పర్సనల్లీ. సో, ఇంకా ఇంటికి వచ్చాక మాత్రం కొన్ని గ్రేప్స్ అయితే తింటూ ఉన్నాము. ఇంతే. ఇవి వచ్చేసి అయితే సీడ్లెస్ గ్రేప్స్ అండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా స్వీట్‌గా ఉంటాయి. ఈవెన్ మన షుగర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈవెన్ అమెరికాలో నాకు నచ్చేటటువంటి ఫ్రూట్స్‌లలో మెయిన్‌ది వచ్చేసి ఈ గ్రేప్స్. బట్ రెగ్యులర్‌గా తినంలేండి, జలుబు చేస్తుంది అని చెప్పేసి. సో, ఇంతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.